హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఉల్లిపాయ చట్నీ. ఇది ఇడ్లీ, దోశ, వడల్లోకి ఎక్సలెంట్ కాంబినేషన్. ఈ పచ్చడి వారం రోజుల దాకా చక్కగా నిలువ ఉంటుంది. ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే మీ పని చాలా సులభమైపోతుంది. మరి ఈ టేస్టీ ఉల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ ఉల్లి చట్నీ కోసం 4 ఉల్లిపాయలు, ఓ చిన్న టమాటో, కొంచెం చింతపండు, 6, 7 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని నూనేసి అందులో పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినపప్పు వేసి కొంచెం చిటపటలాడనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పెద్దవిగా కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక అందులో కట్ చేసి ఉంచుకున్న టొమాటోలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఒక్కసారి వేపుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిసి కొంచెం టొమాటోలు మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఓ 2, 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్‌ని పక్కనుంచి కంప్లీట్‌గా చల్లారేంత వరకు కూడా దీన్ని ఇలా వదిలేయాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ప్యాన్‌లో అయితే ఉల్లిపాయలు అవన్నీ వేపుకున్నామో అదే ప్యాన్‌లో ఓ 2 టేబుల్ స్పూన్‌లు నూనేసి అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జస్ట్ నేనిక్కడ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పచ్చడిని ఈ ప్యాన్‌లోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లి చట్నీ రెడీ. మరి మీరు కూడా ఈ ఉల్లి చట్నీని ట్రై చేస్తారా? ట్రై చేయండి. ట్రై చేసి మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ ఉల్లి చట్నీని ఇక్కడ నేనైతే వేడి వేడిగా రవ్వ ఇడ్లీతో ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఉల్లి చట్నీ చేసి మీ అందరికీ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.